నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పర్యటన సందర్భంగా అంటే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ ఆంజనేయులు గారి సన్ మ్యారేజ్కి అటెండ్ అయ్యేందుకు గాను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ వెలిసిన భారీ ఫ్లెక్సీలు కావచ్చు, ఆ ఫ్లెక్సీల్లో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒకలాంటి ఉత్తేజాన్ని నింపుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే ఆ ఫ్యాన్ బేస్ అది ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ లేకుండా వస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఎవరి కొడుకు వివాహంకి అయితే వెళ్తున్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి వాళ్ళ సన్న వివాహం అండి. సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు. మంచి నిజాయితీ గల ఒక సింహం, ఒక లెజెండ్ అనేటటువంటి గుడ్ విల్ ఆయనకు ఉండేది. ఆయన గతంలో విజయవాడలో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక లెజెండ్, ఒక సింహం లాగా పనిచేసేవాళ్ళండి. అయితే గతంలో కాదంబరి జత్వానీ గారి కేసుకి సంబంధించి ఆయన్ని ఇంటెన్షనల్ గా సస్పెన్షన్ చేసి ఆయన్ని చాలా రకమైన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసి ఉన్నాం. అంటే నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని అనమాట. సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, క్రాంతిరామ్ టాటా కానీ, విశాల్ గున్ని గారు కానీ ఆ కాదంబరి జత్వానీ గారి కేసులో వాళ్ళని సస్పెన్షన్ చేసినారు. కానీ ఒక మహిళ పట్ల ఒక ఐపీఎస్ అధికారి గనక అలాగా తప్పుగా ప్రవర్తించిన, అలా ఇబ్బంది పెట్టిన ఇమీడియట్ గా వాళ్ళ మీద ఆ కేసు నమోదు చేయాలి ప్రభుత్వం. కాదంబరి జత్వానీ గారు కానీ ప్రభుత్వం కానీ కేసు నమోదు చేయాలి, వాళ్ళని కోర్టులో అరెస్ట్ చేయాలి. కానీ వాళ్ళని అరెస్టు లేకుండా కేవలం సస్పెన్షన్ మాత్రమే విధించినారు. అప్పుడు అనుకునేదాన్ని సస్పెన్షన్ చేసినారు, మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో సార్, బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు కదంటే ఆంజనేయులు గారు చెప్పారు, నేను ఎవరో చెప్తే చేయనండి, చట్టాలకి లోబడి పనిచేస్తా, వారెవరో చెప్పారు నేను అందుకే చేసినాను అంటూ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు నా మీద కేసు వేయమనండి. నేను కోర్టులో నా సంజాయిషి ఆధారాలతో ఎవిడెంటరీతో చెప్తాను. ఎందుకంటే కాదంబరి జత్వానీ గారి అకౌంట్ నుంచి అవతల వాళ్ళ అకౌంట్ కి డబ్బులు ఎలా వెళ్ళినాయి, అవతల వాళ్ళ అకౌంట్ నుంచి ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ఎవిడెంటరీ అనమాట. ఆవిడ హనీ డ్రాప్ లో ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జగన్ గారి మనిషి అనే ఉద్దేశంతో ఆయన్ని ఈ రోజుకి ఇబ్బందులకి గురి చేస్తున్నారు. తన మనుషులు ఎవరిని తనని నమ్ముకున్న వాళ్ళని, నిబద్ధతగా నిజాయితీగా పనిచేసిన వారి చెయ్యి ఎప్పటికీ వదలను అంటూ ఈ రోజు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి అతని కొడుకు వివాహానికి సార్ హాజరవుతున్నారని చెప్పాలి. ఇకపోతే కేసీఆర్ గారు, జగన్ గారి ఫ్లెక్సీలు వెలిసినాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటాండి ఇక్కడ పార్టీ స్థాపించబోతున్నాం అంటే ఆల్రెడీ స్థాపించిందే ఇక్కడ, దాని తర్వాత ఇక్కడి నుంచి తెలంగాణకు వచ్చింది, మళ్ళీ పునరావృతం అవుతుంది అంటూ ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసినారు. కానీ లోటస్ పాండ్ ఏదైతే జగన్ గారి ఇల్లు ఏదైతే ఉందో అది రిపేర్ జరుగుతుంది అంటే మళ్ళీ పూర్వ వైభోగం దిద్దుకోవడానికి రిపేర్ జరుగుతుంది, పెయింటింగ్ వేస్తున్నారు. దీనికే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గారి అభిమానులు, రాజశేఖర్ గారి నమ్మినటువంటి విశ్వాసకులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ లోటస్ పాండ్ రిపేర్ జరుగుతుంది, ఇదిగో జగన్ గారు మళ్ళీ ఇక్కడికి వస్తారట అంట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? ఎవరి గెలుపుకు కారణం అవుతారు, ఎవరి వెనకాల నిలబడతారు, ఎవరి ఓటింగ్ ని ప్రభావితం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే ఒక $100 ప్రశ్నకి ఆన్సర్ దొరక్క కూటమి నేతలు ఇక్కడ అక్కడ తటపటా ఇచ్చేస్తున్నారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్లెక్సీలు వెలవడం, ఆయన గురించి మళ్ళీ తండోపతండాలుగా జనాలు రావడం, తెలంగాణ ఊపిరి పీల్చుకో అన్నట్టుగా ఉండడం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచినారంటే దాని వెనకాల అభయహస్తం ఎవరిది, ఏంటి ఆ కమ్మటైనటువంటి పరిపాలన సారాంశం అనేది 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు. అదే మాదిరిగా మళ్ళీ జగన్ రెడ్డి గారు లోటస్ పాండ్ లో గనక ఇంట్లో కూర్చున్నారు అంటే వాట్ నెక్స్ట్ అంటే దాని ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద పడుతుందా, ఎవరి గెలుపు కారణం అవుతుంది, ఎవరి ఓటమికి ఆయన తార్కాణంగా ఒక రచన చేయబోతున్నారు, దాని సారాంశం ఏంటి అంటూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారండి. ఎనీవే ఆయన తెలంగాణలో అడుగు పెట్టడం, తెలంగాణలో జగన్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి చాలా సంతోషం. అదే రకంగా అదే నిజాయితీ గల పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈరోజు కాదంబరి జత్వానీ గారి కేసులో వారి తప్పే లేదు అంటూ వేసినటువంటి సిఐడి పిటిషన్లు, సిట్ పిటిషన్లు కూడా కొట్టేసినారు. అదేంటి సార్, ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉంది కదా, సిఐడి సిట్ మళ్ళీ మిమ్మల్ని నేరగాళ్ళగా చూపిస్తుందేమోనని నేను అడిగినప్పుడు అయ్యో రజనీ గారు ఎక్కడున్నారు, ఆధారాలు లేని పిదట కేసు కొట్టేస్తారు, ఆధారాలు ఉన్న పిదపట దోషులుగా భావించిన వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేస్తారు. ఇది చట్టం, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆవిడ గతంలో ఎవరెవరి మీద కేసులు పెట్టింది, వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేసింది, ఇతని నుంచి ఎంత డబ్బు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంది, ఏమేమి మెసేజ్లు పెట్టింది, ఏమేమి ఫోటోలు పెట్టింది, వీరి తల్లి గారి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది,
అందుకనే వారి తల్లి గారిని కూడా తీసుకొచ్చినాం. ఆవిడ నుంచి కూడా చాలా మెసేజ్లు వచ్చినాయి. నా కూతురు సంగతి తెలియదు, ఇదే లాస్ట్ వార్నింగ్, తర్వాత నేను నువ్వు చూసుకోలేమంటూ కొన్ని అద్భుతమైన మెసేజ్లు కూడా వచ్చినాయట. దాన్ని ఎవిడెంటరీగా పట్టుకొని కూడా మేము ఆధారంగా పెట్టినే ఆమెని అక్కడి నుంచి తీసుకురావడం జరిగిందండి. మేమేంటో మాకు తెలుసు, సిఐడి సిట్ వాళ్ళకి కూడా తెలుసు పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటో. వాళ్ళందరూ కూడా నా కింద పనిచేసినటువంటి అధికారులేనండి. నన్నే చాలా మంది ఫాలోవర్లుగా ఉండేవాళ్ళు. ఈ రోజు నన్ను ఇరికిచ్చేంత ధైర్యం వాళ్ళు చేయరండి, ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అని ఆ రోజు మాట్లాడారు. అలాంటి వ్యక్తుల కోసం, నిజాయితీ గల అధికారుల కోసం జగన్ గారు ఎంత లెక్కైనా తగ్గుతారు, ఎంత దూరమైనా వెళ్తారండి. అండ్ మరోపక్క కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫ్లెక్సీల్లో కనిపించేసరికి ఇది ఒక భిన్నాభిప్రాయం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ కొలువుదీరిన టైంలో ఒకరినొకరు కంగ్రాచులేట్ చేసుకోవడం, విష్ చేసుకోవడం పలు సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మేబీ ఆ ఫ్రెండ్షిప్ అయి ఉంటుందేమో. ఎందుకు రాజకీయంగా దీన్ని మలుచుతున్నారు అనుకోవాలి? ఎవరిష్టం వారిదండి. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారు, కేసీఆర్ గారు నాకు మంచి ఫ్రెండ్, నాకు మంచి స్నేహితుడు, నాకు మంచి తమ్ముడు అని కూడా అన్నారు. ఆయన నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఆయన అంటుంటారు. అప్పుడప్పుడు నేను చిరంజీవి గారు వీరాభిమాని అంటుంటారు. ఇదంతా ఆన్ రికార్డ్ జరుగుతూ ఉంటుందండి. ఆఫ్ రికార్డ్ ఏం జరుగుతూ ఉంటదంటే, ఆయన మనసులో ఎవరున్నారు, ఎవరిని ఆయన ఫాలో అవుతున్నారు, ఆయన గెలుపుకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తారు అనేది అంతర్గత రహస్యం అండి. సో అది చాలా మందికి తెలుసండి. ఆయన అడుగు పెడుతున్నారంటే వన్స్ ఈ స్టెప్ ఇన్, ఏది భూస్థాపితం అయిపోతుంది, ఏది కనుమరుగైపోతుంది, ఎవరెవరు కనపడకుండా పోతారు. ఇక ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఎటు పారిపోవాలి. ఆంధ్రాలోనూ ఆయనే, ఇక్కడను ఆయనే అంటే ఇక ఇందులేదు అందులేదు సందేహంలో దేందెందుకు వెతికినా అందందే గలడు అంటూ ఈ కమ్మటైన పరిపాలనని అదపాతాడానికి తొక్కడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అంటే చెప్పలేమండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. కేసీఆర్ గారు మొన్న కూడా ఒక వీడియోలో జగనన్నకి చాలా ధైర్యం, పైనుంచి అలాగా దూకేసినారు, అలా ఎలా దూకగలుగుతారు, అదైతే నాకైతే భయం, ఒకవేళ తాటి దిగితే ప్రాణాలు పోతాయేమో అని నేను ఒకసారి జగన్ అన్నని అడగాల, అది ఎలా సాధ్యమైంది, అంత ధైర్యం ఎలా వచ్చింది అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే దాన్ని కూడా ఒక విచ్చలవిడిగా ట్రోలింగ్స్ చేసేసినారండి. సో చేసినా మంచిదేలేండి. ఆయనకి ఈయన మీద ఉండేటటువంటి ప్రేమాభిప్రాయాలు లేకపోతే ఆయన ధైర్య సాహసాలు మరొకసారి చూపిస్తున్నట్టు ఉంటది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు రాసుకుంటారు. ఆయన తెలంగాణ అనేది ఆయన లోటస్ పండు, ఆయన ఇల్లు, ఈయనకి వీళ్ళకి ఎలా అయితే భూములు, ఎలా అయితే ఆస్తులు, ఎలా అయితే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి అలాగే ఉన్నాయి కాబట్టి ఆయన అలా వస్తారు. ఆయన అలా రాగానే ఇలా భయపడాల్సిన పని లేదు, ఇలా పత్రికా ప్రకటన చేయాల్సిన పని లేదు, మళ్ళీ హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాడు దేనికో అని సందిగ్ధ పడాల్సిన పని లేదండి. అంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఉన్న జన సందోహాన్ని, అభిమానులను, ముఖ్యంగా యువతను చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వస్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కువగా జెన్సీనే కనిపిస్తోంది. తెలంగాణలో కూడా ఆ ప్రభంజనం చూసి ఏమనుకోవాలి మరి? ఏంటి ఆ ఉత్సాహం, ఆ ఫ్యాన్స్? అవునండి, ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు కూడా జంజీతో సపోర్ట్ చేసినారు. జగన్ గారు కూడా నేను కూడా ఒక కాక్రోచ్ని, నేను కూడా ఒక బొద్దింకలాగా ప్రశ్నిస్తాను. యువత ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే ఇంకెందుకయ్యా నాయకులు? వారి లేనిదే మనం ఉన్నామా? యువత మాత్రమే పోరాడే పటిమ కలిగి ఉంటది కదా, యువత మాత్రమే ప్రాణాలకు తెగించి ఇలాగా మాట్లాడగలుగుతుంది కదా. ఎందుకంటే భగత్ సింగ్, చెగువీరా, ఝాన్సీ లక్ష్మీబాయి, పెద్ద పెద్ద నాయకులు అందరూ చాలా చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు. అంటే పోరాడే పటిమలో పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనేది కాదండి. పోరాడితే పోయేదేముంది, ప్రాణాలు తప్ప అన్నట్టుగా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కాబట్టి అలాంటి యువతకి పెద్దపీట వేస్తేనే రాజకీయం గాని నాయకత్వం గాని నిలబడుతుందంటూ వివేకానందుల వారు ఒక శ్లోకంలో చెప్తుంటారండి. అంటే వెన్నుముక లాంటి వ్యక్తులు యువకులు అని. సో అటువంటి యువకులని సంఘ విద్రోహ శక్తులుగా ఒకరు పోల్చారు. అలాంటి యువకుల్లో నేను కూడా ఒక బొద్దింకనయ్యా, నేను కూడా ప్రశ్నిస్తున్నాను, నేను కూడా జంజీలో భాగమే అనుకోండి అని ఆయన చాలా గొప్పగా వారి వైపు మాట్లాడుతుంటే వారికి చాలా సంతోషం అనిపించిందండి. సో అందుకనే బహుశా యువత కూడా ఆయన వెనకాల ఫాలో ఉందామో, లేకపోతే గతం నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమాన కుటుంబ విశ్వాసకులు చాలా మంది ఉంటారు కాబట్టి అలా కూడా ఉండొచ్చేమో. ఆయనకి లేని తెలంగాణ ఏం కాదు కదండి. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో గర్జించిన తీరు, ఆయన ఎన్ని సమస్యలు 16 నెలలు జైల్లో ఉండి ఒంటరి పోరాటం చేసింది కూడా తెలంగాణ గడ్డ మీద నుంచే కాబట్టి ఆయన వీరోచిత ధైర్య సాహసాలన్నీ తెలంగాణకే బాగా తెలుసండి. సో అందుకని ఆ ఫాలోయింగ్, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంటుందని నేను భావిస్తున్నాను. మేడం, ఇక ఇంకొక ఇష్యూ బాధాకరం. హైదరాబాద్ మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర లైఫ్ స్టైల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అమ్మాయి లింగమనేని రమేష్ గారి కుమారుడు సంజూష్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ మనం చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, యాక్సిడెంట్
కావాలని నేను చేసింది కాదు, దురదృష్టవశాత్తు జరిగింది. జరిగిన వెంటనే ఆ అమ్మాయిని నేను హాస్పిటల్ తీసుకువెళ్ళాను. బాధ్యత గల పౌరుడిగా నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. నేను కూడా స్టేషన్కి వెళ్ళాను. ఇది ఆయన వర్షన్. ఈ సంఘటనకు సంబంధించి ఏం చెప్తారు? ఏమంటే ఈ సంఘటనకు సంబంధించి చెప్పడానికి ముందు సిదిరి అప్పలరాజు గారికి సంబంధించిన కేసులో ఒక మైనర్ బాలకుడు కూడా బైక్తో ఒక మనిషి ప్రాణాలు తీసేయచ్చని ఒక 90% లో 10% మనం చూడగలుగుతాం. 90% కార్లతో తప్ప బైకులతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. బైక్ మీద ఉన్న వాడి ప్రాణాలు ఎన్నో సార్లు పోయిన ఘటనలు మనం చూసి ఉంటాం. సో ఒక గొర్రెల కాపరిని కావాలని చంపినాడని A1, A2, A3గా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసినటువంటి బలమైన కారణం ఏంటంటే కేసుని అతను ప్రభావితం చేసేస్తాడేమోనని, ఎలా తారుమారు చేస్తారేమో అనే ఒక ఇంటెన్షన్ తో ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎగ్జాక్ట్లీ అండి. కేసుని ప్రభావితం చేసేస్తారు, సాక్షుల్ని తారుమారు చేసేస్తారని. సో ఇటు చెప్తున్నానండి, ప్రభుత్వంలో లేనివాడే కేసును ప్రభావితం చేస్తాడని మీరు భావించి అనుమానించి ముందుగా జరగబోయే దాన్ని బ్రహ్మం గారి అంటే కాలజ్ఞాన మఠంలో ఒక పుటకం లాగా ఒక పేజీ లాగా మీరు భావించినప్పుడు, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి రాజ్యసభ సభ్యుడు అంటే ఆంధ్రాలో ఎమ్మెల్యే కదా, తెలంగాణని ప్రభావితం చేస్తాడనడానికి లేదండి. రాజ్యసభ ఎంపీ కాబట్టి పార్లమెంట్ లో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో అతని ప్రభావితం ఉంటుంది కాబట్టి అతన్ని ఈ కేసులో అక్యూజ్డ్ 2గా పెట్టుకోవచ్చు. అదేంటి రజనీ గారు, కొడుకు చేసిన తప్పుకి తండ్రి ఏం చేస్తాడు అంటే ఏమైనా చేస్తాడంటే అలా ఎలా మీరు ముందుగానే అంచనా వేస్తారండి అంటే ఆల్రెడీ చేసేసినారండి. 16వ తారీఖు మాదాపూర్ లో జరిగిన ఘటనకి ఆ FIR చూస్తేనండి సర్వసాధారణంగా BNS 106(1) కడతారండి. అంటే అంటే కల్పబుల్ హోమిసైడ్, ఇట్స్ నాట్ అన్ అమౌంటింగ్ అండ్ మర్డర్. అనుకోకుండా జరిగిన ఘటన, అది మర్డర్ కాదు కానీ మర్డర్ లాంటిదే అన్నట్టుగా కల్పబుల్ హోమిసైడ్ అని రాస్తారు. సో అయితే దీంట్లో ఏం ప్రభావితం చేసినట్టు రజనీ గారు అంటే సంజూష్ వాళ్ళ నాన్నగారి పేరు అక్కడ ప్రస్తావించలేదండి. మీరు దయచేసి మీకు ఏదైతే FIR కూడా మీకు పంపిస్తానో అది మీరు డిస్ప్లే చేసి, ఫాదర్ కాలంలో ఖాళీ ఉందండి. సంజూష్ అని పేరు రాసింది కానీ లింగమనేని సంజూషన్ లేదండి. లేదు, సంజూష్ ఏజ్ ఉంది, తర్వాత ఫాదర్ పేరు లేదు, తర్వాత ఇంకేమీ డీటెయిల్స్ లేవండి. సో ఇటువంటి విషయాల్లో కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఎవరు, అశ్విన్ కుమార్ ఏదో చెప్తున్నారండి పేరు. వాళ్ళ ఫాదర్ పేరు ఏదో ఉందండి, చివరిలో గౌడ్ అని ఉందండి. సో అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫాదర్ పేరు రాసినారు, కంప్లైంట్ వ్యక్తి పేరు రాసినారు, అతను మేనేజర్ అని రాసినారు. మరి సంజూష్ అంటే ఎవరండి? సంజూష్ అంటే లింగంనేని రమేష్ గారి కొడుకు. సంజూష్ అంటే ఏంటండి, వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ ఇన్ ఇండియా అంటే అతను ఈ మధ్య కాలంలో వచ్చినాడండి. రాజ్యసభ ఎంపీగా వాళ్ళ నాన్న ప్రమాణ స్వీకారం చూడడానికి లండన్ లో చదువుకుంటున్న వ్యక్తి కాబోలు అతను ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అండి? తర్వాత ఆ కార్ ఖరీదు ఎంత అండి? ఆ కార్ నెంబర్ కొట్టి చూస్తే ఆ కారు ఓనర్ ఎవరు వస్తున్నారండి అంటే సంజూష్ ఒక ముద్దాయి, కారు ఓనర్ ఒక ముద్దాయి. అదే రకంగా అక్యూజ్డ్ 3గా లింగంనేని రమేష్ గారి కేరు కంపల్సరీ ప్రస్తావించాలి. అంటే నాట్ టు కంపేర్ ద సిదిరి అప్పలరాజు గారి కేసు అండి, ఆయన్ని చూసి పెట్టాల్సిన పని లేదండి. ప్రభుత్వంలో లేనివాడే ప్రభావితం చేసేస్తాడని భయపడిపోయినారే. ఒక మైనర్ బాలికుడు జరిగినటువంటి యాక్సిడెంట్, అది కూడా బైక్ తో జరిగినటువంటి యాక్సిడెంట్ కి అంటే ఊహించజాలడు బైక్ తో నేను ఒకరిని గుద్ది చంపేస్తాను అని అనుకోడు కదా పాపం. దానికే మీరు అంత సీన్ చేసినారే. ఇంత గొప్ప సిల్వర్ స్క్రీన్ అంటే మాదాపూర్ ఇనార్బిట్ మాల్ గేట్ బయట జరిగినటువంటి ఘటనని ఏ మీడియా ఛానల్స్ ఎందుకు చూపించలేదండి? అసలు తెలుసా మీకు? ఆ మాదాపూర్ పోలీస్ వారిని అడుగుతున్నాను, తండ్రి పేరు ఎందుకు రాయలా? కొడుకు చెప్పలేదా? రాయకూడదని పైన ఎవరన్నా చెప్పారా? ఎవరికన్నా లొంగారా? ఇదా మీరు కంప్లైంట్ రాసే తీరు? ఏ సజ్జనార్ గారు ఏమైపోయారు? ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి ఎంత దూరమైన పోరాడతారు తెలంగాణ హీరో సజ్జనార్ గారు. వేర్ ఆర్ యు సార్? మీ కింద ఉండేటటువంటి ఒక ఆఫీసర్ రాసినటువంటి కంప్లైంట్ అంటే నాట్ కంప్లీటెడ్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ కంప్లీటెడ్ అవ్వలేదండి. కంప్లీట్ ఎప్పుడు అవుతుంది? అన్ని ఫామ్స్ ఫిల్ చేయాలా? ఏం పాపం తండ్రి పేరు తెలీదా? ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అడగాల్సింది. ఆంధ్ర రాష్ట్రం కంటే మీకే బాగా తెలుసు కదా, కమ్మడైన పరిపాలన అక్కడ కూడా నడుస్తుందని మీరే కదా దక్కడం. అరే కేరళ నుంచి బతుకు తెరుగుడా అంటూ ఒక మహిళ పొట్ట చేత పట్టుకొని ఇనార్బిట్ మాల్ లో పనికొస్తే ఇంత దారుణంగా జరిగినటువంటి యాక్సిడెంటా, కల్పబుల్ హోమిసైడా, ప్రీ ప్లాన్డ్ స్కెచ్చా, వాట్స్ ద బిహైండ్ ఆఫ్ ద సీక్రెట్ అంటూ మీరు ఎంక్వైరీ చేస్తారే. మహిళలకు అన్యాయం జరిగితే మీరు ఊరుకోరే. మరి ఎందుకు ఊరుకోవాల్సి వచ్చింది? ఊహు అంటారా అంటే మీరేమంటారు? ఆప్షన్ ఏంటి మీకు? సో ఇటువంటి విషయాల్లో ఇన్కంప్లీటెడ్ ఏదైతే ఉండేటువంటి FIR ని పూర్తి చేయాలా, లింగంనేని రమేష్ గారి పేరు ప్రస్తావించాలా, అక్యూజ్డ్ 3గా ఖచ్చితంగా ఇతని కస్టడీలోకి తీసుకోవాలా.
ఇతను ఏం ప్రభావితం చేస్తాడు అంటే ఆల్రెడీ చేసేసినాడండి. అతని తండ్రి పేరు ఏదైతే సంజూష్ వాళ్ళ తండ్రి పేరు ఏదైతే లింగంనేని రమేష్ గారి పేరు రాయలేదో ఆల్రెడీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ని తను ప్రభావితం చేసినాడుగా భావించి, ఇంకా బయట ఉంటే తను ఎంతో మందిని ప్రభావితం చేస్తాడని, కంప్లైంట్ దారిని కూడా భయపెట్టి వెనక్కి తీసుకుంటాడని, అదే రకంగా బాధిత కుటుంబానికి పదో పరకో పడేసి భయపెట్టి కేసును ప్రభావితం చేసేస్తారు వారు కేరళ వారు. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకోవాలి ఈ గ్రౌండ్స్ మీద. ఎవరైనా గట్టి వాళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమైపోయినారు? కవిత గారు మీరు స్పందించాలమ్మా. మీరు మహిళ, సాటి మహిళ, మీ రాష్ట్రంలో పొట్ట చేత పట్టుకొని అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో మంది మహిళలు, మగవాళ్ళు బతుకు తెరువుడా అని వస్తారు. ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయానికి మీరు నిబద్ధతగా నిలబెడితే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏదైనా ఘటన జరిగితే ఆ రాష్ట్ర అధినాయకులు నిలబడి మనకి న్యాయం చేస్తారు అని పక్క రాష్ట్రం వాళ్ళు కూడా నమ్ముతారండి. సో దయచేసి కవిత గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అదే రకంగా కొంతమంది విప్లవ జర్నలిస్టులు ఉంటారండి, వారికి కూడా దయచేసి ఆ ఆడబిడ్డకి న్యాయం చేయాలని, అదే రకంగా మా రాజమండ్రిలో కూడా ఒక సినిమా థియేటర్ గేట్ బయట ఇలాగే ఒకడు తప్పదాగి కారుతో 3 సార్లు ఢీ కొడితే చనిపోయినటువంటి ఒక డాక్టర్ విద్యార్థి కోసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కలిసి వారికి ధైర్యాన్ని ఇచ్చే ఆ కుటుంబానికి న్యాయం చేస్తానన్నారండి. అలాగే మీరు కూడా ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం ఏంటో, 4 రోజుల వరకు విషయం బయటికి రావకపోవడం ఏంటో, ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ప్రభావితం చేసేసారు కాబట్టి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారో, పార్టీ స్టాండ్ ఏంటో గౌరవనీయులైన కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఆయన నమ్మి రాజ్యసభ ఇచ్చినారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన స్టాండ్ ఆయన ఒక అధినాయకుడిగా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, డిప్యూటీ సీఎం గా చెప్పాలని మా తరపున విజ్ఞప్తి. మేడం, ఇప్పుడు సంజూష్ వివరణ ప్రకారం ఏం చెబుతున్నారు? యాక్సిడెంట్ అయిన వెంటనే నేను నా కార్లోనే, అంటే ఏదైతే యాక్సిడెంట్కి గురైందో ఆ కార్లోనే ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అక్కడ తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నప్పుడు ఆమె దురదృష్టవశాత్తు చనిపోయారు. చాలా బాధాకరం. నాకు బ్రీత్ అనలైజర్ చేశారు, నెగిటివ్ వచ్చింది. అండ్ యూరిన్ అండ్ బ్లడ్ టెస్టులు చేశారు, అన్నీ నెగిటివ్ వచ్చాయి. యాక్సిడెంట్ జరగడానికి నేను కావాలని చేసింది కాదు, బట్ ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరం అంటున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు సీదిరి అప్పలరాజు గారు విషయంలో కూడా అదే జరిగింది. కానీ అక్కడికి వచ్చేసరికి అదొక పెద్ద విషయం కింద ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే సందర్భం అయిపోయింది. అంటే 3 days అయినా సరే అసలు ఏం జరిగిందో బయటకు రాలేదు. మీరు అన్నట్టు సర్నేమ్ ఎఫ్ఐఆర్లో లేదు, కావాలని చేయలేదు. సరే, మనం ఇంకో యాంగిల్లో కూడా మాట్లాడదాం. కావాలని చేయలేదు, దురదృష్టవశాత్తు జరిగింది. కానీ ఎందుకు ఇంత దాపరికం? అవునండి, మాకు కూడా హైకోర్టులో ఇదే ఆర్గ్యుమెంట్ జరిగిందండి. అతను కావాలని చేయలేదండి అని మైనర్ బాలుడు యువతల వైపు ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే, అవునండి అతను కావాలని చేయకపోవచ్చు, కానీ తండ్రి గతంలో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రభావితం చేస్తాడేమోనని. సరే, అది ఆరు బయట జరిగింది, ఎవిడెంటరీ ఉంది, ఎఫ్ఐఆర్ చేసినారు, ఛార్జ్ షీట్ చేసేసినారు. అతను ప్రభుత్వంలో లేడు, అతని మీద ఏ రకంగా పగ తీర్చుకోవాలన్నటువంటి గవర్నమెంట్ అతన్ని ప్రభావం చేయనిచ్చిద్దా అండి? అతను కూడా ఏమీ తాగలేదండి, అతను కూడా బ్రీత్ అనలైజ్ చేశారండి. అతను మైనర్ బాలికుడు అండి, అది కూడా వాడింది బైక్ అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అతనికి ఏ చట్టాలు వర్తించినాయో అవే చట్టాలు లింగంనేని రమేష్ గారి కొడుకు కూడా వర్తిస్తాయండి. అతను అందులోనూ ఒక రాష్ట్రానికి ఎమ్మెల్యేనో ఇంకోటైతే మనం అనుమానించవచ్చు. అతను రాజ్యసభ ఎంపీ, అతను ఏ రాష్ట్ర రాజకీయాలనైనా ప్రభావితం చేయగలడు. అందులోనూ ఎన్నో మార్లు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో చెప్పినట్టు ఇంకా కూడా కమ్మడైన పరిపాలన నడుస్తుంది అన్నప్పుడు గౌరవ్ సజ్జనర్ గారు 106 సబ్ క్లాస్ 1 పెట్టినప్పుడు తండ్రి పేరు ఫిల్ చేయడం అనేది మ్యాండేటరీ అండి, మ్యాండేటరీ. అతనేమి ఒక తెలియని వ్యక్తి కాదు, ఒక ఆటవిక జాతి వ్యక్తి కాదు. అతని గురించి ఇంకా వివరాలు వెలుగులోకి రాలేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదండి. సంజూష్ అంటే లింగంనేని రమేష్ గారి కొడుకు, 2వ కుమారుడు. తన రాజ్యసభ ఎంపీ ప్రమాణ స్వీకారం కోసం లండన్ నుంచి వచ్చి ఉన్నాడు. అనుకోకుండా జరిగిందా, అనుకోని జరిగిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదేంటో మనకి వకీల్ సాబ్ సినిమాలో చెప్తారు చూడండి. అదే చైనా ఫోన్ కి చాటభారతం రాసినారు కదమ్మా, చాటభారతం రాసినారు కదా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ కి సిర్ఫ్ దోలైనా అంటారు చూడండి. మరి ఆ కేసులో అంత శ్రద్ధ తీసుకున్న మీరు లింగంనేని రమేష్ లింగంనేని సంజూష్ అనే పేరు, ఇంటి పేరుని ఎందుకు ప్రస్తావించలా, తండ్రి పేరు ఎందుకు ప్రస్తావించలా? అనుకుని జరిగిందా, అనుకోకుండా జరిగిందా, తాగి జరిగిందా, తాగాక జరిగిందా, సబ్ క్లాస్ 106 సబ్ క్లాస్ 1 కదా పెట్టాలా. సో అలా ఫామ్ ఫిల్ చేయలేదు, కేసును తప్పుదో పట్టిస్తుంది. అందులో ఎవరు కంప్లైంట్ ఇచ్చింది, అశ్విన్ కుమార్ అంట, ఎవరో మేనేజర్ అట. రేపటి రోజు అతన్ని ప్రభావితం చేసి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే కేల్కతం దుకాణం బంద్, ఇదే కదండి జరిగేది. సో ఇటువంటి విషయాల్లో అతను ప్రభావితం చేసేసి ఉన్నాడు అని నమ్మి అతని మీద యాక్షన్ తీసుకోవాలి. యాస్టీ సీదిరి అప్పలరాజు గారు లాగా అతను రాజ్యసభకి ప్రమాణ స్వీకారం ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా డ్రాప్ అవ్వాలి. ఈ కేసులో ముద్దాయిగా కూడా ఉండాలి. A3గా అంటే A2 మళ్ళీ కారు ఓనర్ వస్తుందండి. A2 కారు ఓనర్ ఆయనకి సంబంధించిన 5 కోట్లకు సంబంధించిన ఒక స్పోర్ట్స్ కార్ అండి, ఒక స్పోర్ట్స్ కార్. అందులోనూ ఆయన గతంలో ఎఫిడవిట్ లో పొందుపరిచినట్టు నాకేం కార్లు లేవు, నాకేం ఇళ్ళు లేవు, నేను చాలా భేదవాడిని అంటారు. కానీ ఆయనే మా పార్టీ నడుపుతున్నాడు,
ఆయన సహాయ సహకారాలతో మా పార్టీ నడిపినాము, అలాంటి వ్యక్తి నేను వదులుకోను, అలాంటి వ్యక్తి రాజ్యసభ ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోపోయినా నేను ముందుకెళ్తా, వీళ్ళు నాకు కావాలి అన్నటువంటి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏ రకంగా సహాయం చేశాడో కోర్టులో ఆధారాలు చెప్పలేరండి. ఎందుకంటే అతను అన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, అతని దగ్గర డబ్బు ఉంటే ముందు కట్టాల్సింది అతను మోసం చేసిన వాళ్ళకి కట్టాలి, అతను ఆదుకుందామని లేకపోతే అందరి ప్రేమ ఉన్న వాళ్ళకి కట్టకూడదండి, ముందు కట్టాల్సింది వీళ్ళకి. సో చైతన్య యాజమాన్య సంస్థలు కానీ, ఎన్ఆర్ఐ సంస్థలు కానీ, కొంతమంది నమోదు చేసినటువంటి కేసులు కానీ, ఇవన్నీ కూడా చెక్ బౌన్స్ కేసులు చాలా కీలకంగా ఉన్నాయని ఆయన అఫిడవిట్ లో కూడా పొందుపరిచినారండి మేడం. సో చూడాలి. ఇంకొకటి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జనసేన చాలా కాంప్రమైజ్ అయింది. సో అంతవరకు బాగుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జన సైనికులు చాలా గట్టిగానే పోరాడుతున్నారు. మాకు ప్రతి దగ్గర బలం ఉంది అంటున్నారు. మేము ఖచ్చితంగా అన్ని స్థానాల్లోనూ పోరాడుతూ ఉంటారు. బట్ మొన్నటికి మొన్న నాదెండ్ల మనోహర్ గారు ఫ్లెక్సీలు ఉన్నంత మాత్రాన, లేదంటే జెండాలు కనిపించినంత మాత్రాన బలం ఉన్నట్టు కాదు అన్నారు. అయితే ఇప్పుడు మనం చూసాము, పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ స్థానాలకు తగ్గాం, బట్ ఇప్పుడైతే తగ్గేది లేదు అన్నారు. నంబర్ అయితే చెప్పలేదు, బట్ తగ్గేది లేదు అనేసారు. ఎలా చూడాలి? ముఖ్యంగా నిన్నటి రోజు ఆయన అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక సెక్రటేరియట్కి వచ్చినారండి. కానీ అసెంబ్లీలో చాలా కీలకమైన తీర్మానం అనేది ప్రపోజల్లో వచ్చిందండి. సో ఆ తీర్మానం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆయన ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో ఎంతమందిని పోటీ చేపిస్తారో, ఎంతమంది నష్టపోతారో, అక్కడ నష్టపోయేది కొంతమంది జన సైనికులు అవుతారేమో, కానీ ఏదైతే ఇవాళ రోజు అంటే నిన్నటి రోజు ఆయన పాస్ చేసినటువంటి బిల్లు, అది కూడా ముఖ్యమంత్రి గారి లేకపోయినప్పుడు ముఖ్యమంత్రి గారి తరపున, అంటే ఉప ముఖ్యమంత్రి గారి తరపున ఆయన శాఖ మంత్రి ఏదైతే శాఖకు సంబంధించిందో పౌర సరఫరాల శాఖ మంత్రి ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నారు అన్నారండి. అది 2024 చట్టం సెంట్రల్ చేసినటువంటి అమెండ్మెంట్ చట్టం అండి, చట్ట సవరణ. ఈ చట్ట సవరణ అనేది ఎప్పుడంటే అప్పుడు చేయకూడదండి. 1950లో మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అద్భుతమైన చట్టాల సారాంశాన్ని మన అవసరాలను బట్టి, అనుగుణాన్ని బట్టి కొన్ని సవరణలు చేస్తారండి. 2024లో ఒక సవరణ జరిగిందండి. ఆ సవరణ సారాంశం ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ లాంటి ఇలాంటి కంపెనీలు, ఫ్యాక్టరీస్ ఏమన్నా వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ప్రతిపాదించేటప్పుడు కొంత వెసులుబాటు కల్పించండి అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, రేపటి రోజు ఇక్కడ వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వచ్చేసిందని బొలిశెట్టి సత్య గారండి బిల్ 137/2026 అంటూ ఒక బిల్ నమోదు చేసినారు. సో దానికి సంబంధించి ఏదైతే ఇక్కడ వాటర్ కన్స్యూమేట్ అయిపోతుంది, ఇక్కడ కరెంట్ కన్స్యూమేట్ అయిపోతుంది, ఈ కంపెనీ ఇక్కడ వచ్చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఏరియా జిల్లా ఎలా అయిపోతుందో, అంటే అంత దూరం ఎందుకు ఆలోచించినారు అంటే, పెద్ద పెద్ద దేశాలండి, నెదర్లాండ్, ఇంకా పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్, అమెరికా, పెద్ద రష్యా, లండన్, కెనడా, ఇవన్నీ కూడా గూగుల్ డేటా సెంటర్ ని స్వాగతించలేదండి. ఎక్కడో ఎడారిలో పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదండి. ఎందుకంటే ఎంతో వాటర్ లాగేస్తుంది, ఎంతో కరెంట్ కన్స్యూమేట్ చేసేస్తుంది. దానివల్ల వైజాగ్ లో ఇప్పుడే నీటి ఒత్తిడి ఉంది, ఇంకా పోను ఇంకా ఉంటుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఆయనకి జ్వరంగా ఉండి అసెంబ్లీ సమావేశాలకి రాలేదండి. ఆయన రాకపోతే ఆయన వచ్చాక ప్రతిపాదన చేయాల్సినటువంటి బిల్లుని ఉప ముఖ్యమంత్రి గారి తరపున ఏదైతే పొల్యూషన్ బోర్డుకి సంబంధించిన ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాన్ని, నీటిపారుదల శాఖ మంత్రి లాగా అదేనాయన పౌర సరఫరా శాఖ మంత్రి తను ప్రతిపాదిస్తున్నాడు అంటూ ఆ బిల్లుని చదివి ఇక అసెంబ్లీలో మిగతా వాళ్ళందరూ మీరందరూ ఒప్పుకుంటున్నారా ఈ బిల్లుని అంటే, మేమందరం ఒప్పుకుంటున్నాం అన్నారు. అయ్యన్న పాత్రుడు గారు అందరూ అవును అన్నారు, ఏకగ్రీవం అయిపోయింది, బిల్ పాస్ అయిపోయింది అన్నారు. బిల్ ఎలా పాస్ అవుతుందండి? ఉప ముఖ్యమంత్రి గారి ఫస్ట్ స్లోగన్ పర్యావరణాన్ని కాపాడుతానండి. మరి కాపాడుతున్నారా? పర్యావరణాన్ని కాపాడితే ఈ బిల్లును యాక్సెప్ట్ చేయకూడదండి. అందులోనూ కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లునండి హిమాచల్ ప్రదేశ్, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజస్థాన్ లాంటి ఏరియాల్లో మాత్రమే ప్రజెంట్ అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకురమ్మనిందండి. ఈ 4 స్టేట్లు ముందు చూడండి, మిగతా స్టేట్లు వారి సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుందరు కానీ అని. ఇది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గతంలో రాయగడ్కి సంబంధించిన అటవీ ప్రాంతాల వాసులండి, వాళ్ళ దగ్గర ఒక ఫ్యాక్టరీ వచ్చేస్తుందండి, ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. దానివల్ల అక్కడ క్వారీలు పెరిగిపోయి అక్కడ పొల్యూషన్ కానీ, అక్కడ వన్యమృగాలు కానీ, అక్కడ అటవీ సంపద కానీ కొల్లగొట్టేస్తుంటే అక్కడ కొంతమంది సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసినారండి. అప్పుడు ఇదే ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు కేసు వాదిస్తూ అన్నారు, ఏమండి ప్రాజెక్ట్ బిగిన్ అయిపోయిందండి, రాష్ట్రం యాక్సెప్ట్ చేసేసిందండి, రాష్ట్రం యాక్సెప్ట్ చేసింది కదా అని 3,400 కోట్లు ఆ ప్రాజెక్ట్ మీద పెట్టుబడి పెట్టేసినారండి, దయచేసి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే అన్ని కోట్లు నష్టం వస్తుందంటే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటేనండి, ఏమండి ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి మీరు సుప్రీంకోర్టు పోదండి, చట్టానికి లోబడే ఉండాలి, మీకు కావాలంటే చట్టంలో సవరణలు చేసుకోండి, అంతేగాని 3,400 కోట్లు కాదు 30,400 కోట్లు ఖర్చు పెట్టినా ఈ
ప్రాజెక్ట్ కి రెడ్ మార్క్ స్టాంప్ వేసి ఆ ఫ్యాక్టరీ ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆపేయాలని ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఇది రాయగఢ్ ఆదివాసీ ప్రాంతాల్లో జరిగింది. కానీ ఈ చట్ట సవరణ ఏదైతే వచ్చిందో ఈ చట్ట సవరణ ఇప్పుడు అలాంటి ఫ్యాక్టరీలు అలాంటి ప్రాజెక్టులకి స్వాగతిస్తుంది. ఆదివాసీ చట్టాలన్నీ కుంగలో దొక్కి ఈ చట్ట సవరణ స్వాగతిస్తుంది. ఇది 2024లో బీజేపీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి స్టాంప్ వేసిన చట్టం. ఇది కూడా ఈ రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ లేకపోతే రాజస్థాన్ కేంద్రపాలిత ప్రాంతం. ఇప్పుడు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు లేకుండా పొల్యూషన్ బోర్డు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆ నిర్ణయం లేకపోతే పొల్యూషన్ శాఖ మంత్రి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఆయన ప్లేస్ లో ఉప ముఖ్యమంత్రి గారి తరపున పౌర సరఫరా మంత్రి తీసుకునేటటువంటి నిర్ణయం. ఎలా అండి అలాగా? అంటే ఆయనకి ఇష్టం లేక ఆయన రాలేదా? నేను లేనప్పుడు చేసుకోండి అన్నారా? ఆయన వీటన్నిటికీ ఒప్పుకుంటున్నారా? లేకపోతే ఆయన మౌనం అర్ధాంగీకారమా? ఇక్కడ జిల్లా వైజాగ్ జిల్లా కనుచూపు మేరలో 10-20 ఏళ్ల తర్వాత కనపడదేమోనండి. ఆ జిల్లాకి పోవాలంటే మనం వాటర్ ట్యాంక్ మన సంఖలో పెట్టుకొని పోవాలండి. మన నీళ్లు మనమే తాగాలి, మనకు సంబంధించిన అవసరాలు మనమే తీర్చుకోవాలి, ఆక్సిజన్ సిలిండర్లు కూడా పట్టుకొని పోవాలండి. వన్స్ ఒకసారి కనుక గూగుల్ డేటా సెంటర్ స్టార్ట్ అయితే ఇక జరిగే విపత్తును ఎవరు ఆపలేరని ఆ ఎమ్మెల్యే గారు నెల్లిమర్ల లోకమాధవి గారు ఏదైతే ఆవిడ కూడా నిన్న అసెంబ్లీలో దీని గురించి మాట్లాడి దీంట్లో మీ స్టాండ్ ఏంటో చెప్పండి అంటే ఆయన కొంత టైం ఇవ్వాలి. దీని మీద చాలా మంది ఇలాగ అవాక్కు చవాక్కులు పేలుతున్నారు అంటూనే నిన్నటి రోజు ఈ బిల్లుని ఎలా ప్రతిపాదన చేస్తారండి? ఏకగ్రీవంగా ఆ శాఖ మంత్రి లేకుండా ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ కన్సర్న్ మినిస్టర్ లేకుండా హౌ డేర్ యూ టు టేక్ ద స్టెప్ టు ద ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఏమయ్యా ఇలా కూడా అనుకోవచ్చామను ఆ శాఖ మంత్రి ఇలా రాష్ట్రంలో ఏ అసెంబ్లీలోనైనా ఆ శాఖ మంత్రి లేకుండా ఆయా నిర్ణయాలు తీసుకున్నారేమో బిల్లు బయటకు తీయండి. ఒకవేళ ఆ వ్యక్తి పెరాలసిస్ వచ్చి మంచాన పడితే ఆ శాఖ ఇంకొకరికి అప్పచెప్పి ఆ శాఖ మంత్రి ఏకగ్రీవం చేస్తే తప్ప తీసుకోలేని ఏకగ్రీవ ప్రతిపాదనని అలాంటి చట్ట సవరణని మీరు ఆయన లేకుండా తీసుకుంటారా? ఇంకా కూడా దీంట్లో ఒక క్లాజ్ ఉందండి. ఆయన ఏం చెప్తున్నారంటే నాదెండ్ల మనోహర్ గారు గతంలో కొన్ని కేసులు నమోదైనవి అంట, చిన్న కేసులట. వాటినట పనిష్మెంట్ అంటే ఆ కేసుల్లో ఆ కంపెనీని ఆపేసినారండి, ఆ ఫ్యాక్టరీని ఆపేసినారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు వేసినటువంటి కేసులకి కంపెనీ ఆపేసినారు. కానీ అంటే ఇప్పుడు ఫైన్ వేయాలట. ఫైన్ వేసి ఆ కంపెనీని మళ్ళీ ఫోర్స్ లోకి తీసుకెళ్లాలంట. అలాగా ఈ చట్ట సవరణ ఉంది. గతంలో ఉన్న కొన్ని కేసులను కొట్టేయాలి, అవసరమైతే వాళ్ళకి ఫైన్ వేయాలి, ఆ కంపెనీలు మళ్ళీ ఫోర్స్ లోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఉండే వన్యప్రాణులు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజలు రైతులు ఇబ్బంది పడి సర్వనాశనం అయిపోవాలి, కంపెనీల వాళ్ళు ఫ్యాక్టరీల వాళ్ళు బాగుపడిపోవాలి, పార్టీ ఫండ్ ఇచ్చేయాలి. ఇలాంటి దరిద్రపు కొట్టు ప్రతిపాదన ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ కన్సర్న్డ్ మినిస్టర్ హౌ డేర్ యూ టు టేక్ ద స్టెప్ ఇన్ అసెంబ్లీ? సో ఇది మనం ఖచ్చితంగా ప్రజలకు అందించాల్సినటువంటి విలువైన సమాచారం అండి. ఏదైతే అసెంబ్లీలో ఆయన ప్రతిపాదించిన ఆయన పాత్రను కూడా మీరు దయచేసి ఒకసారి పక్కన దాన్ని కూడా ప్లే చేస్తే ప్రజలకు అర్థం అవుతుందండి. మేడం, అంటే పైకి చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్నప్పటికీ ఇంకొక 15 ఏళ్ళు మనమే కలిసి నడుస్తాం అని చెబుతున్నప్పటికీ ఇవన్నీ లోపల లుకలుకలు ఉన్నాయి. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిర్వహించే కేబినెట్ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. అండ్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన ప్రకటన చూస్తుంటుంటే వెనకాల ఏదో జరుగుతోంది అని అనిపించడం లేదా? ఏమండి, ఆయనలో మార్పు వచ్చిందా? లోపల లుకలుకలు జరుగుతున్నాయా? ప్రజలు తిరగబడుతున్నారా? జనసేనలో వ్యతిరేకత వస్తుందా? జనసేన వాళ్ళు మేము బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, కూటమికి మాకు సంబంధం లేదు, మేము ఆయన అభిమానులు, అంతేగాని కూటమి ధర్మాన్ని మేము కాపాడము అంటున్నారా? అంటే అలా బయటకు వస్తే పార్టీ స్టాండ్ పోయినట్టే కదండి. అంటే పిల్లలు ఎక్కడికన్నా ఇప్పుడు సపోజ్ అండి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళొద్దయ్యా అంటే మేము వెళ్తామండి. అప్పుడు వెళ్తామంటూ అంటే మనం వదిలేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు కదా. మనం చేతులు పట్టుకొని మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళని చేతులు పట్టుకొని తీసుకెళ్తే సెక్యూర్ కదా. అలాంటి స్థానంలో ఉన్నటువంటి అధినాయకుడు మేము ఒంటరిగా అయినా బయటకు వెళ్ళిపోతాం, అంతేగాని అతనికి టికెట్ ఇస్తే మేము పనిచేయడమేనండి. ఎవరతనో మొన్నటి రోజు పంచాయతీ ఎన్నికలకి బయటకు కూడా రాలేదండి, పక్క రాష్ట్రంలో పడుకున్నాడండి. వాళ్ళ కొడుకు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు కూటమి ఉంది కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయని కదా అని పోటీ చేస్తే మొన్నటి రోజున బంగారం అంటే భార్య మెడలో బంగారం బ్యాంకులో పెట్టి ప్రాణాలకు తెగించి కేసులు వేయించుకుని పోటీ చేసి నేను ఈ రోజు వాళ్ళకి పని చేయాలా? నేను వెనకాల ఉండాలా? నేను పోటీకి సరిపడినా? నేను గెలుస్తానా లేదా మీరు ఎలా చెప్తారు? ముందు పోటీ చేయనివ్వండి. మీరు 2 చోట్ల గెలుస్తారని బరిలోకి దిగారా? మీరు ముఖ్యమంత్రి అవుతాననే కదా వచ్చింది. ఈ రోజు మీ స్టాండ్ మార్చుకొని ఎవరినో ముఖ్యమంత్రి చేస్తానన్నారే కానీ మీరు ముఖ్యమంత్రి అవుతానంటే అప్పుడు అయిపోరు కదా. పని చేయాలి కదా, పోరాటం చేయాలి కదా, ఓడిపోవాలి కదా, గెలవాలి కదా. మరి అలా మనం గెలిచే చోటే పని చేయాలని గతంలో నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఈయన కూడా
ఈయన కూడా స్టాండ్ మీరు ఇందాక అన్నట్టుగా పర్సంటేజ్ చెప్పట్లేదండి. లోకేష్ గారు అయితే చెప్పారు 80% ప్రభుత్వం పోటీ చేసిద్ది కూటమి ప్రభుత్వంలో టీడీపీ. ఒకప్పుడు ఆయన ఎప్పుడు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటో ప్రజాప్రభుత్వం అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, ఇక రాగల రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికలలో జనసేనకి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు విడిగా అయినా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అధినాయకుడు వాళ్ళకి లొంగి ఇక మనం ఓన్ స్టాండ్ తీసుకోకపోతే, వాళ్ళు బరిలోకి వెళ్ళిపోతే అధినాయకుడు మాట వినలేదు జన సైనికులు అన్నటువంటి చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి నేనే ముందుకొచ్చి చెప్తున్నా, మీరు గతంలో మీ పోరాట స్ఫూర్తి నాకు నచ్చింది, అలాగే మీరు ముందుకెళ్ళండి. 2024 లాగా ఇక్కడ ఉండదు. అలాగే 21 అంటే సీట్లు 175లో 21 తీసుకొని గమ్మునుండడం, అది కూడా 10 గమ్మునుండడం. ఇక్కడ ఇన్ని చోట్ల పోటీ చేయాలని చెప్పకుండా ఇక మనం కూడా మన కెపాసిటీని బట్టి బరిలోకి దిగుతాం. ఆ కెపాసిటీ అనే పదమే తప్పండి. మనం గెలిచే చోట పదమే తప్పండి. మనకి బలంగా ఉన్న చోట పోటీ చేస్తున్నాం అనే పదమే తప్పండి. మనం కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సింది, మన బల నిరూపణ చేసుకోవాల్సింది. వాళ్ళు మిగతా స్థానాల్లో పోటీ చేసినప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేసినాగా, ఇప్పుడు మేము పోటీ చేసే దగ్గర వాళ్ళని సపోర్ట్ చేయమనండి. సో ఇది ఇలా ఉంటే తప్ప సమన్యాయం, సామాజిక న్యాయం జనసేన వాళ్ళకి జరగదని అధినాయకుడు తెగువతో నిర్ణయం తీసుకోవాలండి. ఇంకా కూడా అసెంబ్లీకి రాకుండా ఇలాంటి చట్ట విరుద్ధమైన బిల్లులు, పర్యావరణాన్ని విఘాతపరిచే బిల్లులు, ఇలాగ ఆయన ఆప్షన్సీలో వీళ్ళు తీర్మానం చేసేసి ఏకగ్రీవంగా బెంచులు కొట్టేసిస్తే రేపటి రోజు పర్యావరణం అనేది పార్టీ స్టాండ్. కాబట్టి ఆయన మౌనం అర్ధాంగీకారం. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎవరు చెప్తే ఆగిపోతున్నారు? ఇది తప్పు కదా, దీన్ని మనం ఖండించాలి కదా. ప్రశ్నిస్తామని పార్టీ పెట్టినప్పుడు, పర్యావరణాన్ని కాపాడుతాని పార్టీ పెట్టినప్పుడు, మహిళలకు అన్యాయం జరిగితే నా గొంతుకు వినపడుతుంది అన్నప్పుడు, నాకు ఒక అవకాశం ఇవ్వని చూడండి, లా అండ్ ఆర్డర్ ఎలా చూపిస్తాను అన్నప్పుడు, వాటన్నిటినీ విఘాతపరచకుండా ఆయన ప్రశ్నించాలని కోరుకుంటూ ఆ ఏకగ్రీవమైనటువంటి బిల్లుని ఇమ్మీడియట్ గా ఆపేయాలి. అది చట్ట విరుద్ధమైన బిల్లు. ఏ పక్క రాష్ట్రాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. ఆ చట్ట సవరణ బిల్లు ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ అయితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంటుందో మనమే చూసుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ఏకగ్రీవమైన బిల్లుని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి. అది ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అవుతుంది. కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి నేను లేనప్పుడు ఈ బిల్లుని ప్రతిపాదించడం నేను ఖండిస్తున్నాను. నేను పర్యావరణాన్ని కాపాడుతాను. ఈ చట్ట సవరణ బిల్లు ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి నేనైతే అంగీకరించను. కేంద్రం ప్రతిపాదించినప్పటికీ మిగతా వెళ్ళిన రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకోమనండి. నా రాష్ట్రం మాత్రం పచ్చదంతో పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన వాక్కుగా ఆయన వినిపించాలండి. మేడం, ఇక మరోపక్క వివేక గారి హత్య కేసు ఏపీలో ఎంత సంచలనం రేపిందో మనకు చూసాం. అయితే ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు అలానే వాళ్ళ కుటుంబంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అంటే ఇంతకాలం కనిపించని ఈడీ ఇప్పుడెందుకు అకస్మాత్తుగా కనిపిస్తోంది? ఎలా చూడాలి? ఏమండి, సిబిఐ సెంట్రల్ అండర్ లో ఉంటది, ఈడీ కొంత సెంట్రల్ అండర్ లో ఉంటది. ఇవంతా ఓపెన్ సీక్రెట్ అండి. సిబిఐ ఈడీ గనక రాష్ట్రంలో వస్తే ముందు డిఎస్సి స్కామ్ గురించి రావాలి అంటూ, డిఎస్సిలో జరిగిన స్కామ్ గురించి రావాలి అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఫర్ సపోజ్ ఈడీ ఎంక్వైరీ చేసింది అనుకోండి, ఒకవేళ అతను తప్పు ఉంటే అతని కస్టడీలో తీసుకుంటారు, అతని తప్పు లేదంటే అతని నిరూపణ అవుతుంది. ఈడీ వచ్చినంత మాత్రాన, సిబిఐ వచ్చినంత మాత్రాన వాళ్ళు దోషులు అయిపోరండి. ఎంక్వైరీ ఇస్ ద కామన్ థింగ్. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం, లోకేష్ గారి టైంలో లీకేష్ లాగా ఆ పేపర్ ఏదో స్కామ్ జరిగింది, లేకపోతే క్రీడా శాఖ ఉద్యోగాల్లో తప్పులన్నీ జరిగినాయి, తర్వాత ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వలేదు, ఆ సీట్లు అమ్మేసుకున్నారు అంటూ కూడా ఎవిడెంటరీగా కొంత నిరూపితమైంది. దాని మీద సిబిఐ వేయమంటే నేను ఎవరో అడుగుతున్నారండి. మొత్తం అంతా గతంలో మన డిఎస్సి జరిగినప్పుడు, మన టైంలో జరిగిన డిఎస్సికి ఈ టైంలో జరిగిన డిఎస్సికి రెండింటి మీద సిబిఐ విచారణ వేయించండి అంటే వాళ్ళు రాస్తారండి, ఆయనకి డిఎస్సికి ఏపీపీఎస్సి కూడా తేడా తెలీదు అని కామెంట్ చేస్తారండి. సో డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలీదు, మీరు గతంలో ఏపీపీఎస్సిని ఈడిఎస్సిని కంపేర్ చేసుకుని సిబిఐకి వేయండి. అతను ఏదైనా తప్పు ఉంటే అతను సరిదిద్దుకుంటాడులేండి. మీ తప్పు ఉంటే మీరు సిబిఐ సరిదిద్దిగా, మీరేమన్నా తప్పు చేస్తే సిబిఐ సరిదిద్దిగా. అతను తప్పు చేసినాడని మీరు చక్కగా సరిదిద్దినారు, కరెక్టే. ఏపీపీఎస్సిని పొరపాటున డిఎస్సి అనేసారు. దానివల్ల ఏమి నష్టం జరిగింది రాష్ట్రానికి? ఏమి జరగలేదు కదా. ఏం పేపర్ లీక్ అయిపోయినాయి, ఏం కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి రావాల్సిన ఆగిపోయిన లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సూటిగానే ప్రశ్నిస్తున్నారు కదా, మేము ఇప్పుడు సిబిఐకి సిద్ధంగా ఉన్నాం, మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకటండి, ఫస్ట్ టైం తండ్రి కొడుకుకి ఓపెన్ సవాల్ అని విసిరారండి.
రండి, నా టైంలో జరిగింది, మీ టైంలో జరిగింది, రెండింటిని సిబిఐ విచారణ పెట్టండి అంటే ఇప్పుడు కూడా సిబిఐ విచారణ పెట్టకుండా మీరు డిఎస్సి అన్నారు, డిఎస్సి కాదు అది ఏపీపీసీ అంట, ఏపీపీఎస్సీ అంట, డిఎస్సి కాదన్నారు. ఇదేం పాయింట్ లో బాబు? సో ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, గతంలో మనం అనుకుంటాం, ఎన్నోసార్లు చెప్పుకుంటాం, ఆ దివంగత రాజశేఖర రెడ్డి గారికి తన కొడుకు మీద ఉన్నటువంటి నమ్మకం, అవినీతి ఆరోపణని నా కొడుకు మీద నింద వేస్తున్నావు కదా చంద్రబాబు, నేను సిబిఐకి ఇస్తున్నాను, ఏ మాత్రం అవినీతి నా కొడుకు చేశాడని తెలిసినా ఇమీడియట్ గా హ్యాంగ్ చేసేయి, ఉరి తీసేయి, అంత నిబద్ధతగా ఉంటా నేను, నా కొడుకు మీద నాకు అంత నమ్మకం ఉందంటూ అసెంబ్లీలో ఓపెన్ ఛాలెంజ్ చేసినారు కదండి నారా చంద్రబాబు నాయుడు గారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది ఇదే ఎగ్జాంపుల్ అండి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు మీద కూడా నాకు నీతి ఉంది, నిజాయితీ ఉంది, నా కొడుకు మీద నమ్మకం ఉంది, నా కొడుకు అవినీతి చేయలేదు, నా కొడుకు సిబిఐ విచారణ వేయించండి అని ఎంత ధైర్యంగా అనాల్సినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు గురించి బాగా తెలిసి ఉండి ఆ సిబిఐ అనే పదం వాడకుండా ఆ శాఖకు సంబంధం లేనటువంటి అచ్చం నాయుడు గారండి, అచ్చంగా ఉంటారండి అచ్చం నాయుడు గారు. ఎందుకంటే దద్దమ్మ అని ఎవరైతే పాపం బొత్స గారి గురించి మాట్లాడారో ఆయన అందుకే అన్నాడండి, ఎద్దులాగా ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదా, అసెంబ్లీలో మాట్లాడాల్సి నీవేనా, ఏదో రేవు మీద తాడి చెడు పెరిగినట్టు పెరిగితే సరిపోయిందండి, అసెంబ్లీలో భావజాలం సరిగ్గా ఉంటుందా? సో ఇటువంటి అప్పుడు అనుభవజ్ఞుడైనటువంటి అచ్చెం నాయుడు గారు ఇలా మాట్లాడడం ఒక్కడు బాధాకరం అండి. అందులోనూ బొత్స గారు అంటే ఒక ముఖ్యమంత్రి తాలూకా అభ్యర్థి, ఆయనకి తెలుసు ఎర్రంనాయుడు గారు చనిపోవడం వల్లే అచ్చెం నాయుడు గారు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన బతుకుంటే ఈయన ఎక్కడో క్యూలైన్లో వెనకుండేవాడు, ఆయన బతుకుంటే ఈయనకి ఏ రోజు మంత్రి వచ్చింది లేదు, ఏ రోజు జనాల్లో కనపడింది లేదని, అంత గొప్ప నాయకుడు ఎర్రంనాయుడు గారు. ఆయన ఎలా చనిపోయారో ఆ సందిగ్ధ ప్రశ్నలకు ఈ రోజుకి ఆన్సర్ లేదండి. ఆయన వెళ్తున్న జీప్ లో వీళ్ళందరూ బతికే ఉన్నారు, ఆయన ఒక్కడే ఎలా చనిపోయాడు అంటే అది కూడా $100 ప్రశ్న అండి. సో అలాంటి వ్యక్తి బొత్స గారి మీద నిందలు వేయడానికి ఆకాశం మీద ఉమ్మూస్తే ఆయన ముఖం మీద పడినట్టు ఉంటదండి. ఆయన గతంలో అచ్చెం నాయుడు గారి మీద ఎలిగేషన్స్ వచ్చి ఆయన సర్జరీ చేస్తుండగానో సర్జరీ అయిపోగానే స్ట్రెచ్చర్ మీద తెచ్చినారండి. ఈ రోజు ఆయన ప్రభుత్వంలో ఉండగా జగన్ గారిని కదిలించలేరు. ఆయన పలుమార్లు అచ్చెం నాయుడు గారు ఎవరైతే బొత్స గారిని టార్గెట్ చేస్తున్నారో మరి బొత్స గారి మీద ఒక్క అవినీతి తీసుకురండి, 150,000 ఉద్యోగాలు, 150,000 ఉద్యోగాలండి, సచివాలయ ఉద్యోగాలు, ఎక్కడ చిన్నపాటి అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఆ 150,000 ఉద్యోగాల మీద కూడా సిబిఐ విచారణ వేయించండి, గతంలో జరిగిన ఏపీపీఎస్సీ మీద వేయించండి. మీరు వేసినటువంటి కేవలం 16,000 తాలూకా ఉద్యోగాల్లో కేవలం 300-400 ఉద్యోగాల మీద 300-400 ఉద్యోగాల మీద సిబిఐ విచారణ వేయించండి. ధైర్యం సరిపోవట్లేదా? మీలో నిజాయితీ లేదు కదా, మీరు చేసిన అవినీతి బయటపడుతుందనే భయం కదా, ఆ భయం ప్రతిపక్ష నాయకుడికి లేదే, మీలో కలిగిందే అంటే మీరు తప్పు చేసినారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, సిబిఐ విచారణ వస్తే తప్ప న్యాయం జరగదు అంటూ ఏదైతే కాక్రోచ్ పార్టీ వాళ్ళు కూడా ముందుకు వచ్చినారండి. రేపు మా జంతర్ మంతర్ లో కూడా అద్భుతమైన ధర్నాలు జరగబోతాయి అనేటువంటి సమాచారం కూడా మాకు అందుతుందండి. మేడం ఇవన్నీ అంటే ఇప్పుడు డిఎస్సి మీద సంబంధించి వీటి మీద ఉన్న వివాదాలు ఏదైతే ఉన్నాయో వాటిని మరలించడానికి ఈరోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ పైన ఈడీ సోదాలు నిర్వహిస్తోంది అనుకోవచ్చా? ఏమోనండి, ఆయనకి తెలిసినటువంటి విద్య మనం ఏదైనా ప్రశ్న అడిగాం అనుకోండి మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ ప్రశ్న అడగనీకుండా ఆపేస్తారు. అలాంటి ఇబ్బందులు జగన్ గారు ఎదుర్కొన్నారు గతంలో 16 నెలలు సోనియా గాంధీ నుంచి, ఎక్కడ తగ్గలేదండి. ఆయన వెనకాల ఉన్నటువంటి సైన్యం కూడా ఎక్కడ తగ్గదండి. అవతల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బస్తీ మే సవాల్ మేము సిద్ధంగా ఉన్నాం, మా అధినాయకుడు మా వెన్నంటే ఉంటాడు. కర్నూలు వెళ్ళారండి మొన్న, సిదిరి అప్పలరాజు గారి కోసం వెళ్ళారండి, అంబటి రాంబాబు గారి కోసం వచ్చారండి. వాళ్ళ కింద సంబంధిత నాయకుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలైన ఇబ్బందులు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి వెన్నంటే ఉంటూ ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ అరాచకంగా చేస్తుందో, కొంతమంది చావుకు కారణమైందో వాళ్ళ కుటుంబాలని కూడా పర్యవేక్షిస్తూ ఒక నిజాయితీ గల ధైర్యంగా ఉండే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నాడండి. ఈ రోజు ఏపీపీఎస్సీకి డిఎస్సికి సంబంధించినటువంటి తేడా ఏదైతే ఉందో అవి కూడా ఓపెన్ గా సిబిఐ విచారణ పెట్టించమని అడుగుతున్నారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొన్న ఈ మధ్య ఎంపీలు ఎమ్మెల్సీ అండి వీళ్ళందరూ కలిసి సెంట్రల్ లో ఉండే విద్యాశాఖ మంత్రి అండి, అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరో జోషి అని ఒక ఆయన వచ్చినట్టున్నారండి. ఆయనకి లెటర్ అది ఇచ్చినారండి. ఆయనతో పాటు లెటర్ ఇవ్వడానికి 2 ఉద్యోగస్తులు స్కూల్ టీచర్లు అనుకుంటా మరి తెలియదు, వాళ్ళు ఉద్యోగస్తులు వెళ్ళారని వాళ్ళని మరి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినారో వాళ్ళ మీద ఏదో టర్మినేషన్ లెటర్ ఏదో రాసినారని విన్నానండి. అంటే తప్పుని ప్రశ్నిస్తే ఇదేనా అంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ మీరెంత ఆధారాలు ఉన్నాయి కదా, ఎవరింటరీగా బయటకు వస్తే సిబిఐ విచారణ జరిగితే మీ పరిస్థితి ఏంటి? ఆయన విభక్తగా రాజీనామా చేసినప్పుడు కూటమిలో మీరుతో పాటు బీజేపీ కూడా ఉన్నప్పుడు మీరు కూడా తప్పు జరిగితే రాజీనామా చెయ్యాలా, లేకపోతే సిబిఐకి ఓపెన్ ఛాలెంజ్ చెయ్యాలా? ఈ రెండు చేయకుండా ఒక బుక్లెట్ ఇస్తాను అసెంబ్లీలో అందరు చదువుకోండి అని వ్యవసాయ శాఖ మంత్రి ఆయన వాక్చాతుర్యం చూపిస్తాడు.
ఆయన శాఖలో మొక్కజొన్నలు, లేకపోతే పొగాకు, ఎక్కువ రైతులు, గిట్టుబాటు ధరలు, ఎరువులు, అన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయన మాత్రం ఈయన ఏదైతే లోకేష్ గారి శాఖల్ని కాపాడడానికి ఈ సకల శాఖ మంత్రి గారి కోసమే పనిచేస్తారండి. హోంశాఖ గాని, అచ్చెన్నాయుడు గారు గాని, ఆ పయ్యావుల కేశవ్ గారు గాని, వీళ్ళ ముగ్గురు కొంతే అసెంబ్లీలో గట్టిగా గర్జిస్తుంటారండి. ఆయన కోసమే గర్జిస్తారు. మళ్ళీ ఆయన గర్జిస్తే ఒకటి మనపై ఇంకొకటి అన్నాడు అనుకోండి, మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. ఇంకా కూడానండి, పంచాయతీ ఎన్నికల తర్వాత అతి తొందరలో లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తా కథనాలు కూడా వచ్చినాయి. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోక తప్పదు. ఆయన ఒప్పుకుంటే జన సైనికులు ఒప్పుకోరు. కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ బయటకు వస్తారనే వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ రజనీ గారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.